నమస్కారం అమ్మా. నీ నమస్కారాలకేం గాని ఇంకొంచెం సంస్కారం ఉండాల్సిందయ్యా కృష్ణయ్య. నీకోసం ఉద్దండులు ఇక్కడ ఎదురు చూస్తున్నారని తెలీదా? భవానీ ఉండక్క, కడిగి పారేస్తే గాని ఇంకోసారి టైంకి రారు. ఏం హనుమంతో బెంజికారే వేసుకెళ్ళావా? అవునమ్మగారు, అమ్మగారి కారే తీసుకెళ్లాను. అది సంగతి. మురికివాడలోకి ₹1,00,00,000 కార్ రాగానే నా కోసమే వచ్చిందండో అని బిల్డప్ ఇస్తూ లేట్ చేసుంటాడు ఈ పెద్ద మనిషి. భవానీ, స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నా? ఆలస్యానికి ఆరా తీశానక్క. శృతి మించితే క్షమించు. భవానీ, నువ్వు కాసేపు కామ్గా ఉండు. చిత్తం బావుగారు. అఖిలాండేశ్వరి, కార్యక్రమం మొదలు పెడదామా? మొదలు పెట్టేదే ఉంది పావని. నా ఇంటి బంగారు కొడళ్ల మెడల్లో మంగళసూత్రంగా ఉండబోయే బంగారు తాళిబొట్లను తయారు చేయవలసింది కృష్ణయ్యే. ఆయన రెడీ చేసిస్తే పంతులుగారి పూజతో తాళిబొట్టు తాంబూలం ఇప్పిస్తాం. మీరు అంటే ఇప్పుడే చేస్తాను అమ్మగారు. నువ్వొచ్చిందే అందుకు. నాకెందుకులే అక్క, ఊరికే ఉంటాను. కృష్ణయ్య, మేలిమి బంగారం కావాలి మాకు. మా మేలు కోరే మహారాజులకు మంచిగా చేసిస్తాను అయ్యగారు. జన్మాల చెలిమి నీవే తెలుసు నా గుండెకి, కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి. నిన్ను దాచే ఈ నిశి నిలిచే గుండెల్లో ఎట్టుకుని ఆరాధించి ఆ దేవుడి చేతులతో నా మెడలో తాలి కట్టి నన్ను కళ్ళల్లో ఎట్టుకొని చూసుకోవాలనుకోవడం ఆశ అవుతాదని తెలిసినా ఆరాటపడుతున్నావు పార్వతి. తప్పే. ఓకే, పెదబాబు గారు చంద్రముఖ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాక ఎట్టాగా నువ్వు పానాలొగ్గేస్తావు. అంతా తెలిసి కూడా ఎందుకే పార్వతి ఇంకా కన్నీళ్లు కారుస్తావు? పార్వతి, అమ్మగారు,
ఏమైంది? ఏం లేదమ్మగారు. ఆ కళ్ళలో నీళ్ళేంటి? అది అది అమ్మగారు, నన్ను సేదో పడినది, అందుకే ఈ కన్నీళ్ళు. కళ్ళార్పకుండా అలాగే ఎక్కువసేపు చూసినా కన్నీళ్ళొస్తాయి పార్వతి. జాగ్రత్త. చూడండి అమ్మగారు, చాలా చాలా బాగా చేసావు కృష్ణయ్య. ఆంటీ, జ్యువెలరీ షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ దొరుకుతాయి కదా, ఇక్కడెందుకు చేయించారు? చందు, ఏంటా ప్రశ్న? నా కోడలు మంచి ప్రశ్నే అడిగింది. విజయనగరం సరిహద్దుల్లో ఉన్న పార్వతీపురాన్ని మా ముత్తాత గోవిందరాజుల వారు పరిపాలించేవారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాసనం. ధర్మాసనం మీద కూర్చుని ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి వరుణ్ణి చూసి పెళ్లి జరిపించాలని తలచారు. పెళ్లి చూపులు, మాటామంతి అన్నీ ఖాయమై తాంబూలాలు మార్చుకున్నాక పెళ్లి రోజు రానే వచ్చింది. అప్పటి వరకు గంగిరెద్దులా తలూపిన పెళ్లికొడుకు ముహూర్తం సమయానికి తాళి కట్టనని మాట మార్చాడు. పీటల మీద పెళ్లాగిపోయేసరికి వధువు తండ్రి అసువులు బాశాడు. మళ్లీ ఆ ధర్మపీఠం మీద మా వంశస్థులు ఎవరూ కూర్చోలేదు. మా ముత్తాత గోవిందరాజుల వారు అప్పట్నుంచి ఏ పెళ్లి జరిగినా వరుడింట్లో తాళిబొట్టు తయారు చేయించి వధువు చేతిలో పెట్టి ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతి చరామి అని ప్రమాణం చేయాలని శాసనం పెట్టారు. మాట మార్చకముందే మాట ఇస్తున్నాను అని చెప్పడం ఈ ప్రామాణికం. మహిమావా, ఇప్పుడు చచ్చినట్టు లాకయ్యావు. దేవుడున్నాడ్రా. పార్వతి, అమ్మగారు, ఓ గ్లాసులో పచ్చిపాలు తీసుకురా. అట్టగే అమ్మగారు.
అమ్మయ్యా, ఈ తతంగం అంతా అయిపోతే దేవా ఆల్మోస్ట్ నా సొంతమైనట్టే. ఏదో ఒకటి చేసి ఐశ్వర్యతో పెళ్లి అరిష్టమని క్యాన్సిల్ చేయించుకోవాలి. పెద్దబాబు, చంద్రముఖి, ఐశ్వర్య, మహి కూర్చోండి. మహి కూర్చోనన్నా. రామ్మ ఐశ్వర్య. మహి కూర్చో. దేవా, మహి, చంద్రముఖి, ఐశ్వర్య అరచేతిలో తాళిబొట్టు పెట్టి వాటికి పసుపు కుంకుమలద్ది పాలు పోస్తూ నాతి చరామి అని చెప్పాలి. అంతే కదా పంతులు గారు? అవునమ్మా. శ్రీ ఘోరే దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనాన్ సమర్పయామి. స్థిరో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనో భవ. శ్రీ ఘోరే దేవతాభ్యో నమః. సువర్ణరత్నగదిసింహాసనాన్ సమర్పయామి. తాం మహావహజాతవేదో లక్ష్మీం మనమగామినీ. యస్యాం హిరణ్యం గామశ్వం పురుషాణః. అశ్వభోర్వాం రథమధ్యాం అస్తినాద ప్రమోదినీం. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరామి. తాం మహావహజాతవేదో లక్ష్మీం మనమగామినీ. యస్యాం హిరణ్యం ధేయం గామశ్వం పురుషాణః. అశ్వభోర్వాం రథమధ్యాం అస్తినాద ప్రమోదినీం. శ్రియం దేవీమవత్వయ శ్రేర్మాదేవీ సుసతాం. కాంస పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పద్మయే శ్రీయం. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవీ దుష్టాముదారాం. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరామి. ఆ పాలు పోయినాయనా? చిన్నబాబు, ఏంటిది? అయ్యో సారీ డాడ్, పొరపాటున చేయి జారింది. చెయ్యి జారడం కాదు, కావాలనే చేశాడు. కావాలని అంటే పెళ్లి ఇష్టం లేదని. భవానీ,
ఇక ఆపుతావా? చిన్నబాబు, మళ్ళీ ఏమైంది నీకు? మళ్ళీ బుర్రలో ఏమైనా ఆలోచన మొదలయ్యాయా? యాక్చువల్లీ అమ్మా, బై మిస్టేక్ అని తమ్ముడే చెప్తున్నాడు కదా. ఆంటీ, మహి ఒప్పుకున్నాక మళ్ళీ తప్పుకుంటాడని మీరెలా అనుకుంటారు? నా తమ్ముడు మాట తప్పడని నేను మీకు మాటిస్తున్నాను. మహి, ఈ పాలు తీసుకుని పోయి తీసుకురా. తీసుకురా. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాదనే ధనం మే సుసుదాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రతమం ధాన్యం మస్తస్వాజా విగోరధం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతు మాం. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతిచరామి. అమ్మా, ముందు పెద్ద కోడలుగా ప్రమాణం చేయండి. అలాగే. రుద్రపాటి చంద్రముఖి అను నేను రుద్రపాటి చంద్రముఖి అను నేను వధువుగా కళ్యాణ మండపంలో అడుగుపెట్టి కట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారిని మనసా వాచా కర్మన మనవాడుతానని ప్రమాణం చేస్తున్నాను. మీరు చెప్పండి అయ్యా. ఘట్టమనేని దేవేంద్ర అను నేను వరుడిగా పెళ్లి మండపంలోకి వచ్చి రుద్రపాటి చంద్రముఖిని మనసా వాచా కర్మన వివాహమాడతానని మాటిస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా. మాచినేని ఐశ్వర్య అను నేను ఘట్టమనేని మహేంద్రను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానని పెద్దలందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి బాబు. ఘట్టమనేని మహేంద్ర అను నేను మాచినేని ఐశ్వర్యను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. అమ్మా, ఈ ప్లేట్ తీసుకోండి. చందు, పద. మాట తప్పని వంశంలో పుట్టిన నా ఇద్దరు కొడుకులు మాట రాకుండా మసులుకుంటారని నా ప్రగాఢ నమ్మకం. తదాస్తు.